మా దేవుని ఆయనను ఎరిగింది తల్లి అమ్మ మమ్మలను డబ్బు లేకున్నా కానీ ఒక ఉన్నతమైన గర్వంగా బతికించింది మమ్మల్ని. కానీ మా అమ్మ మేము చిన్న పిల్లలమైన కానీ ఒక ఇంటికి పోనీయకుండా ఎంతో మమ్మలను ప్రేమతో సాక్కున్నది. చిన్నతనంలో మేమే దేవుని నమ్మిన బిడ్డ కాబట్టి మా అమ్మ మమ్మలను ఎప్పుడు ప్రార్థనకి పోవాలి, నువ్వు దేవుని నమ్మమ్మ, దేవుని నమ్మితే మంచిది, మనకు దేవుడు రాక సమయం మనం సిద్ధపడాలి, మనం దేవుని నమ్ముకోవాలమ్మా. ఈ లోకంలో మనకు లేదు, ఆ లోకంలోనే మనకు ప్రభు సన్నిధానంలో మనకు అరుగుతా అన్ని ప్రభు ఇక్కడ మనకి ఇక్కడ లేదు సార్, మనకు ధనము ధాన్యము అక్కడ దేవుడిని నమ్మితేనే మనకు ధనము ధాన్యం ఉండేది అని ఎప్పుడు చెప్పేది. మా అమ్మ మాటలు మేము ఒకప్పుడు తెలియక మా అమ్మ చెప్పేది తిక్క మాటలు అనేది తెలియకునేది. నేను ఇద్దరు వీళ్ళ తల్లి అయినాక కూడా నాకు దేవుని గురించి అసలు నేను తెలిసేదాన్ని కాదు. ఎక్కువ ఏదో తిక్కగా మాట్లాడతాం, మా అమ్మ మాటలు తిక్క నేను పట్టించుకునేదాన్ని కాదు. తర్వాత నేను నా బిడ్డలు కొద్దిగా పెద్ద అయినాక 12 ఏళ్ళ పిల్లలు అయిన తర్వాత మా అమ్మ ఎప్పుడు దేవుని ప్రార్థన చేస్తుంటుంది. మనము ఆమె గురించి మనం కూడా కొద్దిగా తెలుసుకోవాలి, మనం కూడా యేసయ్య మార్గంలో నడచాలని చెప్పి ఆమె యేసన్న మందిరంలోనే మదర్గా ఉన్నది 10 ఏళ్ళు. నేను ఎప్పుడన్నా ఒకసారి అక్కడికి పోయినప్పుడు చర్చిలోకి నన్ను అడిగేటోళ్ళు, ఏందమ్మా నువ్వు చర్చికి రావా, మీ అమ్మ మదర్ కదా చర్చికి రావా అంటే వస్తాము అన్నగారు వస్తా అనేది ఏదో నేను చెప్పేదాన్ని అబద్ధాలు. అక్కడ నేను మళ్ళీ చర్చికి పోకుండా అక్కడ తిరిగి మళ్ళీ ఇప్పుడు ఎన్నికి వస్తుంటే ఏందమ్మా నువ్వు ఇదాకా పోతావు అర్ధాకా పోతావు, చర్చికి రా, మీ అమ్మ చర్చిలో చూడు ఎంత మంచి ఉన్నతమైనగా ఆమె దేవుని నమ్మింది, నువ్వు వచ్చి దేవుని నమ్మాలమ్మా అని చెప్పేటోళ్ళు పాస్టర్ గారు. అప్పుడు నేను చర్చికి పోయి మామూలుగా వచ్చేపోయేదాన్ని. తర్వాత కొన్నేళ్ళ తర్వాత నాకు ఒకరు కాలు కింద పడి బాగలేకుండా ఉంటే అప్పటికే మా తమ్ముడు పాస్టర్గా ఉన్నాడు. అక్క నీకు ఇంత వయసు వచ్చింది, మాకు చెప్పాల్సింది, నువ్వు దేవుని నమ్మక్క అంటే అప్పుడు సరేలే తవరే నేను దేవుని నమ్ముతాను, అమ్మ కూడా ఎప్పుడు చెప్తుంటుంది నాకు అని ఇక్కడే నేను బాప్టిజం చేసి మా తమ్ముడు. అప్పుడు నేను కూడా సరేనని చెప్పి బాప్టిజం తీసుకున్నా. అప్పుడు మా అమ్మ ఎంతగానో నన్ను సంతోషించి, అమ్మ నువ్వు ఇన్నాళ్ళకు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నామ్మా, బాప్టిజం తీసుకున్నావు, నువ్వు అవన్నీ నీ భర్త గురించి ఆలోచన చేయకు, వాడు తాగని ఏం చేసుకుని నువ్వు పట్టించుకోకు అనేది మా అమ్మ ఎంతో మమ్మలను అసలు మీరు దేవుని నమ్మినామంటే ఆమె ఎంత సంతోషమో. మమ్మల్ని నన్ను ఎంత వయసు వచ్చినా కానీ నేను ఇంటికి వచ్చేసరికి నన్ను అంత చిన్నపిల్ల మాదిరి నన్ను వాటేసుకొని మా అమ్మ ముద్దు పెట్టుకునేది. నువ్వు ఆడపిల్లవు కదమ్మా, నాకు మగపిల్లనివి నువ్వు అనేది అమ్మ ఎంతో నన్ను అంతగా గొప్ప ఊహించుకునేది. వీళ్ళు ఏదన్నా మాట్లాడిన ఎవరన్నా ఏమన్నా మాట్లాడితే నన్ను కొట్లాడినరమ్మా, ఇలా నాన్న ఇప్పుడు చెప్పిన అబ్బాయి నన్ను అట్లా ఎగతాళి వేసిందమ్మా అని చెప్తే నువ్వు బూతులు తిట్టా, అమ్మ బూతులు తిట్టాకమ్మా తప్పు, అట్లా నన్ను అన్నవాడు ఆయననే మనసు మారుతుంది, ఎప్పటికైనా నన్ను ఆయననే ప్రేమ తీసుకొని అక్క బాగుండవా అని అడుగుతాడు, అందుకని నువ్వు బూతులు తిట్టాకమ్మా దేవుని నమ్ముకో అని చాలాంటి నన్ను మంచి మాటలు మాట్లాడేది. అలా మా అమ్మ మంచి జ్ఞానం, చదువు లేకుండా మా అమ్మకు జ్ఞానంతో మాట్లాడేది. ఆమె చదువు లేనే లేదు అమ్మకు. దేవుణ్ణి ఎరిగిన తర్వాత అమ్మ బైబిల్ చదవబట్టింది. దేవునికి వందనాలు, దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ ఈ కొద్దిగా మాటలు నేను ముగిస్తున్నాను. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆమేన్. థ్యాంక్ యూ.